సో అప్డేట్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మన స్టాక్ 98 అయింది, అంటే డెలివరీ అయిపోయింది. పిజిఐ డెలివరీ అయిపోయింది. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, బిల్లింగ్ రైట్ చేయాలి దీనికి. ఈ సేల్స్ ఆర్డర్కే బిల్లింగ్ రైట్ చేయాలా. టు ది కస్టమర్ కదా. బిల్లింగ్ ఎలా చేస్తావు రైజ్? దానికన్నా ముందు వీకేవై సెట్టింగ్ చేయాలి కదా బిల్లింగ్. వీకేఓ మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది. వీకేఓఏ సెట్టింగ్ చెయ్యాలి, బట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఐడియా రావాలి కదా. అవునవునవును. ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ వస్తుంది, ఏం కావాలి అసలు తెలుసుకోవాలంటే అందుకే దాన్ని పెండింగ్ లో పెట్టేశాను. ఆ వీకేఓఏ సెట్టింగ్స్ పెండింగ్ లో పెట్టాను. ఎందుకు అంటే ఏ టైంలో వస్తుంది ఆ ఎర్రర్, అసలు మనకు ఆ పిక్చర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా వీకేఓఏ సెట్టింగ్స్ చేస్తాము. ఊరినే కాన్ఫిగరేషన్ చేసేసి నాకు మనం ఫాలో అయితే ఎక్కడ ఏ టైంలో ఏది ఫంక్షన్ అవుతుంది ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. అందుకని చెప్పేసి అది పెండింగ్ లో పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, బిల్లింగ్ కస్టమర్ బిల్లింగ్ ఎలా చేసేది, VF01 లో మన ఆర్డర్ వచ్చేసి ఇది ఆర్డర్. ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాం నా స్క్రీన్స్. కస్టమర్ అసలు ఏం టచ్ చేయలే, హెచ్డిది తోటి. బిల్లింగ్ టైప్ ఓఆర్ ఎల్ఆర్ బిల్లింగ్ డేట్ ఇవాల్టిది ఇస్తున్నాం. విత్ ఓపెన్ క్వాంటిటీ ఇన్కరెక్ట్, ఓపెన్ క్వాంటిటీ లేవని చెప్తా ఉంది. ఏంది పోస్ట్ అయినాయి కదా. గుర్తుంటే చేసి నో బిల్లింగ్ డాక్యుమెంట్ వేర్ జనరేటెడ్ లాగర్. VF01 అక్కడ బిల్లింగ్ టైప్ బట్టి ఏమైనా ఉంటుందా? బిల్లింగ్ టైప్ లేదు, వస్తుంది. ఓకే, ఇది మెటీరియల్ ఇన్వాయిస్. Ram, a small doubt. Am I correct or not? Please correct me. So before billing, మనం ఇది కస్టమర్ ఇన్వాయిస్ చేయాలి కదా. ఇన్వాయిస్ యా. సో కస్టమర్ ఇన్వాయిస్ చేసిన తర్వాత కదా మనం బిల్లింగ్ చేసేది. బిగ్ మిస్అండర్స్టాండింగ్. ఒకసారి రీథింక్. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ ఎప్పుడు చేస్తాము? ఏదైనా సేల్ చేసినప్పుడు, లేదంటే కస్టమర్ నుంచి మనకు పేమెంట్ రావాల్సినప్పుడు చేస్తాం. అవును కదా, ఇది కూడా అదే కదా. అవును, అదే చెప్తున్నాను. మనము అంటే బిల్లింగ్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ పేమెంట్, అంటే కస్టమర్ పేమెంట్ అంటే కొన్ని కంపెనీస్ కస్టమర్ ఏంటి పేమెంట్ రిసీవ్ అయినాక బిల్లింగ్ చేస్తారు. అండ్ కొన్ని కంపెనీస్ వచ్చేసి బిఫోర్ ది అది ఓకే, క్లయింట్ టు క్లయింట్, డిపెండ్స్ అపాన్ క్లయింట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే ఫైన్, అది కూడా ఆప్షన్లు ఉండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ గా స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సింది, ఇన్వాయిస్ వచ్చిన తర్వాత, నీ ప్రోడక్ట్ నీ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏ ప్రోడక్ట్ అయినా, నువ్వు ల్యాప్టాప్ కొంటున్నావు, నువ్వు కస్టమరు, నేను ల్యాప్టాప్ పంపిస్తున్నాను, దాంతో పాటు ఇన్వాయిస్ పంపిస్తున్నాను, అప్పుడు నువ్వు పేమెంట్ చేస్తావు.
అవును. అఫ్ కోర్స్ క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తాము పేమెంట్లు, ముందే అడ్వాన్స్ పేమెంట్ చేస్తాము, ఇవన్నీ వేరే. నార్మల్ గా ఉమ్, సేల్ చేస్తానే క్యాష్ ఇవ్వాలి కదా, ఏ అవును. బిజినెస్ కైనా సేల్ చేస్తేనే క్యాష్ అవును. ఇవ్వాలా. అవును. నీ ప్రోడక్ట్ నీ ఉమ్, దగ్గరికి వచ్చింది, దాంతో పాటు ఇదిగో ఉమ్, నా నా అమౌంట్ ఇంత, నా ల్యాప్టాప్ కి ఉమ్, అమౌంట్ ఇంత, నువ్వు క్యాష్ ఇవ్వు నాకు, లేదంటే ఉమ్. ఆన్లైన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయి, ఇంతే కదా. యా. అవును. దానికన్నా ముందు మనకు ఇదిగో ఈ సో అండ్ సో అనేది ఇన్వాయిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కించుకోవడానికి ఇన్వాయిస్ చేయాలి. అవును. ఇన్వాయిస్ అండ్ బిల్లింగ్ నథింగ్ బట్ సేమ్, అవును. వేరు వేరు కాదు అవి. ఓకే. ఇన్వాయిస్ అయినా బిల్లింగ్ అయినా రెండు ఒకటే. ఇన్వాయిస్ అని ఓ. ఏంటంటామంటే వితౌట్ సేల్స్ ఆర్డర్ కస్టమర్ కి ఎఫ్ఐ ఓన్లీ ఎఫ్ఐ సైడ్ చేసుకుంటే దాన్ని ఇన్వాయిస్ అంటారు. FB70లో చేసుకుంటాం ఉమ్, కదా ఉమ్. కస్టమర్ కి, సో ఓకే. దాన్ని ఇన్వాయిస్ ఎఫ్ఐ సైడ్ అంటాం. ఈ ఎస్డి అదే సైడ్ విత్ సేల్స్ నాన్ ఆర్డర్ సేల్స్ తో ఆర్డర్ చేయాలా. ఇన్వాయిస్. సేల్ నాన్ నాన్ పిఓ పిఓ ఇన్వాయిస్, నాన్ పిఓ ఇన్వాయిస్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అవునవును. నాన్ ఎస్ఓ ఉమ్, అండ్ ఎస్ఓ ఇన్వాయిస్. సో ఇది ఎస్ఓ ఇన్వాయిస్ యా, యా. చేస్తున్నాం మనం VF01 లో. ఓకే. ఓకే. ఐ థింక్ నేను జస్ట్ నేను మిస్ ఇన్స్టాల్ అయినావు, చేసినట్టు అయితే మిస్ అయినావు. నేను పేమెంట్ అనుకున్నా. యా. బిల్లింగ్ నథింగ్ బట్ ప్రాసెసింగ్ ఇన్వాయిస్ కదా. ఇన్కరెక్ట్, ప్రాసెసింగ్ స్టేటస్ ఇన్కరెక్ట్ అంట. ఏమిటిది, ఎందుకు ఇన్కరెక్ట్? VA03, ఓకే. హెడర్ డీటెయిల్, స్టేటస్, ఓకే. ఆ ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్, ఫుల్లీ డెలివరీడ్, డెలివరీ అయిపోయింది. బిల్లింగ్ డాక్యుమెంట్స్, పేమెంట్ కార్డ్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏంటిది అసలు, ఓపెన్ ఐటమ్లే. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఇమ్మీడియటే ఉంటుంది పేమెంట్ టర్మ్స్. ఓబీబీజీనా పేమెంట్ టర్మ్స్ ఏంటి? OB-B8 నా? ఏం తిన్నా లేట్గా వచ్చినావా? ఇమ్మీడియట్లీ, నా ఇమ్మీడియట్లీ. ఆఫీస్కి అపార్ట్మెంట్స్ వచ్చాను, మధ్యలో ఓకే. ట్రాఫిక్ ఉంది. పేమెంట్ టర్మ్స్ నో ఇష్యూ. సరే, ఈ కస్టమర్ చెక్ చేద్దాం. FBL 5 అన్న, 5N 5 కస్టమర్, కంపెనీ కోడ్ HPIN, ఓపెన్ ఐటమ్, నో ఓపెన్ ఐటమ్స్ అని చెప్తాను. కరెక్టే కదా మనం చేసింది. ఇప్పుడు మనం బిల్లింగ్ చేసిందే కదా ఇక్కడ చూపించేది FBL 5N లోనా? ఈ స్టెప్ అయిన తర్వాత చూపిస్తున్నాడు FBL 5N. జస్ట్ పోస్ట్ అవునవును, కూడా FBL 5 PGI చేసినాము, బిల్లింగ్ చేయాలి ఇప్పుడు, ఇప్పుడు చూపిస్తుంది అక్కడ. బిల్లింగ్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తుంది FBL 5N ఓపెన్ ఐటమ్. అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉంది, మరి ఎందుకు బిల్డింగ్ కాలేదు? VF01 లో ఏదో కొంచెం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్నా కొన్ని, ఏదో VF01 చేస్తాం కదా బిల్లింగ్, అక్కడ ఆల్ ఐటమ్స్ ఏమైంది? చేయనా? ఆల్ ఐటమ్స్ చేయి, ఓపెన్ ఐటమ్ ఏమన్నా టిక్ లో లేదేమో చూద్దాం. ఆల్ ఐటమ్స్ చెక్ చేయి. బిల్లింగ్ టైప్, ఇక్కడ ఏమన్నా అది ఎక్కడ బిల్లింగ్ డేట్, టుడేస్ డేట్, సర్వీస్ డెండర్ డేట్, ఇదేం అవసరం లేదు. ప్రాసెసింగ్ స్టేటస్ ఇన్కరెక్ట్ అని వస్తుంది. సార్ గూగుల్ చేసి చూడండి ఏంటి ఇప్పుడు ఏమన్నా, ఇంకా అడిషనల్ యాక్టివిటీ ఏమన్నా ఉందా? డస్ నాట్ ఎగ్జిస్ట్.
బిల్లింగ్ డాక్యుమెంట్ కాదు. ఆర్డర్ ఓకే. ప్లీజ్ సి లాగ్. ఏంటి లాగ్ ఏముంది? ఓకే. సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఓటీ కెనాట్ బి ఇన్వాయిస్ బిల్లింగ్ టైప్ F2. ఓకే, F2 తోటి బిల్లింగ్ టైప్ వేరే తీసుకోవాలి. బిల్లింగ్ టైప్ ఏంటి? F2 ఇన్వాయిస్. F1 తీసుకుందాం. ఇప్పుడు బిల్లింగ్ టైప్ F2. ఒకసారి F2 ఇచ్చి చూడన్నా. F1 ఓటీ వేరియబుల్ మెసేజ్ వేరియబుల్ F2 గ్రూప్ టైప్ F2నే ఇచ్చాము. F2నే తీసుకుంటాను. ఇక్కడ ఓన్లీ మనం ఇచ్చేదన్నా అదే బిల్లింగ్ డాక్యుమెంట్ అండ్ రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ అంటే అంతే. ఇంక ఈ మూడే ఇచ్చి ఇన్వాయిస్ లిస్ట్. కరెక్ట్గానే వస్తాను. నా ఇది డాక్యుమెంట్ నెంబర్ 47 ఇచ్చిన అది సేల్స్ ఆర్డర్ నెంబరా లేకుంటే సేల్స్ ఆర్డర్ నెంబరే. సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇదిగో. సేల్స్ ఆర్డర్ నెంబరే ఇవ్వాల్సింది మనం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ టైప్ ఓటీ కెనాట్ బి ఇన్వాయిస్ బిల్లింగ్ టైప్ LR. ఓకే, సో ఇప్పుడు LR తో కూడా కావట్లే. ఇంకా వేరే ఏమిటితో వస్తుంది? F1 LRA తీసుకుంటుంది. ఓకే, సో బ్యాక్ వచ్చి చేయాలి మళ్ళీ. V01. సో ఇక్కడ F1 ఇది కూడా ఇన్కరెక్ట్ అని చెప్తాను. అది ఎక్కడ పర్మిషన్ ఉందో చూసుకోవాలి. ఏ డాక్యుమెంట్ టైప్కి. ఇది కూడా ఇన్కరెక్టే. ఓకే, ఒక స్మాల్ డౌట్. మనము ఎండార్ పేమెంట్ అదే ఎండార్ ఇన్వాయిస్ చేసేటప్పుడు అక్కడ GR నెంబర్ ఇస్తాం కదా, అక్కడ PO నెంబర్ ఇవ్వం కదా మనము. సో ఇక్కడ అలాగే ఏమన్నా ఉంటుందా? అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ నెంబర్ సేల్స్ ఆర్డర్ నెంబరే ఇవ్వాలి. ఓకే. ఈ ఓటీ కేటగిరీ మన ఐటమ్ కేటగిరీ ఓటీ యాక్చువల్గా అదే మన సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఓటీ.
అండ్ ట్యాప్ కెనాట్ బి ఇన్వాయిస్డ్ బిల్లింగ్ టైప్. సో దీనికి ఏ దానికి ఎలిజిబుల్ చెక్ చేయాలి ఇది. అన్న ఇది గూగుల్లో చార్జిబిట్లో చెక్ చేసిన అన్న. చెక్ విత్ సేల్స్ డాక్యుమెంట్ ఐటమ్ కేటగిరీ VA03 అంటున్నా. ఓకే ఆడ ఉంది మన బిల్లింగ్ దగ్గర. ఓకే బిల్లింగ్ ట్యాబ్ మనకు టైపు ఓటీ అండ్ టిఏపి యూజ్ చేస్తున్నాము. కెనాట్ బి ఇన్వాయిస్ విత్ బిల్లింగ్ టైపు ZS01 అని ఇస్తుంది. మనం ఇక్కడ బిల్లింగ్ టైపు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? బిల్లింగ్ టైపు అలౌడ్ కి కొన్ని సేల్స్ ఆర్డర్ టైప్ కి బిల్లింగ్ టైప్ కి అలౌడ్ అని కొన్ని ఉంటాయి కాన్ఫిగరేషన్. అది ఎక్కడ కాన్ఫిగరేషన్ చెక్ చేసేది చూడు. వాడేం పాత ఇచ్చిన అన్న. ఇక్కడ వెళ్ళి చెక్ చేయండి అని పాత ఇచ్చినాడు. SAP చెక్స్ ఐటమ్ కేటగిరీ అలౌడ్. ఇది ఓకే వివో V7. ఓకే వివో V7 ఐటమ్ కేటగిరీ వచ్చేసి మనదేంటి TAN. TAN. సో TA ఓటీ అని చెప్తున్నారు కదన్నా. వచ్చేసి అదేంటి సేల్స్ ఆర్డర్ టైప్. ఇది వచ్చేసి PAP. ఓకే AP చెక్ చేసుకోవాలి. సో TAP, ఈ TAPకి బిల్లింగ్ రిలవెన్స్ ఐటమ్ టైప్ పైన ఉంది. ఐటమ్ టైప్ పైన ఉంది కదా. ఐటమ్ టైప్ కూడా కాదు, స్టాండర్డ్ ఐటమ్ బెటర్. ఏం సెలెక్ట్ ఉండాలో తెలియదు కదా. ఓకే చెక్ బిల్లింగ్ రిలవెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెలివరీ రిలేటెడ్ షుడ్ బి క్రియేటెడ్ విత్ ఫ్రమ్ ద డెలివరీ. ఓకే సో B అండ్ C ఉండాలి దీనికి. ఇఫ్ ఈస్ B అండ్ C ఆర్డర్ రిలేటెడ్. ఓకే సో ఏ ఉంటే డెలివరీ రిలేటెడ్. ఓకే చూద్దాం ఒకసారి. ఏ ఉంది ఇక్కడ, బిల్లింగ్ రిలవెన్స్ వచ్చేసి ఏ ఉంది. సో డెలివరీ రిలేటెడ్. సరే నాగేంద్ర చెప్పినప్పుడు అట్లా ఏమైనా డెలివరీ చేసి చేద్దామా చూద్దాం. /VA 01 నో VA03లో మన ఆర్డర్ ఇక్కడ మన డెలివరీ అంటే ఇది. ఓకే సో డెలివరీ ఇంకో స్క్రీన్ లో తీసుకుంటే VF01 ఇక్కడ డెలివరీ ఇస్తే నో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే డెలివరీ, ఇది డెలివరీ. ఓకే యా ఓకే F2 బిల్లింగ్ టైప్ F2. fully invoiced. Save. Not determined. Yeah. సో డెలివరీ నుంచి దీనికి ఈ ఐటమ్ కేటగిరీకి ఓకే డాక్యుమెంట్ క్రియేటెడ్. ఓకే
డిస్ప్లే బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ అర్థమైందా ఏం కాన్ఫిగరేషన్ అసలు? అర్థమైందా లేదా? మన సేల్స్ ఆర్డర్ లో ఏం చెప్పామంటే సేల్స్ ఆర్డర్ లో ఓకే నాది సేల్స్ డాక్యుమెంట్ టైప్ అయిందిలే కానీ ఇక అయిందిలే అంటే అకౌంటింగ్ అయి ఉండదు ఇంకా, ఎందుకంటే మనకు జర్నల్ ఎంట్రీ ఇది వీకే సెట్టింగ్స్ లేవు కదా, ఇది ఓన్లీ ఇది మాత్రమే అయింది. చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏమిస్తుందంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ నిది ఓటీ. ఓకే, దానికి ఎగనెస్ట్ గా ఐటమ్ కేటగిరీ పిఏపి. సో కాన్ఫిగరేషన్ లో ఏముందంటే ఈ పిఏపి అనే కాన్ఫిగరేషన్ లో ఐటమ్ కేటగిరీ ఇది ఎస్డి కాన్ఫిగరేషన్. ఓకే, ఇన్సైడ్కి వెళ్తే ఈ నీ బిల్లింగ్ రిలవెన్స్ దేన్ని బేస్ చేసుకొని బిల్లింగ్ రిలవెన్స్ ఇవ్వాలా? నీ డెలివరీ డాక్యుమెంట్ చేసుకొని బిల్లింగ్ చేయాలా, లేదు అంటే సేల్స్ ఆర్డర్ ఇది ఆర్డర్ రిలవెంట్ ఫర్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ ఆర్డర్ నుంచి ఈ బిఎన్సి సెలెక్ట్ అయి ఉంటే ఇన్ కేస్ ఆర్డర్ ఇచ్చినా కూడా అలౌ చేసేదే. ఇప్పుడు ఏంటంటే ఇది పర్టికులర్ గా కాన్ఫిగరేషన్ వాళ్ళు డెలివరీ నుంచి బిల్లింగ్ క్రియేట్ చేయాలా అని ఇక్కడ కాన్ఫిగరేషన్ లో పెట్టారు. ఇది బిల్లింగ్ టైప్, ఇది కాన్ఫిగరేషన్ లో ఎస్డి వాళ్ళు చేసేది. సో ఈ ఐటమ్ కేటగిరీకి సపరేట్ గా. సో క్లయింట్ ఒక్కొక్కసారి ఏంటంటే నేను సేల్స్ ఆర్డర్ తో చేసుకోవాలి, లేదు అంటే నేను డెలివరీతో చేసుకోవాలి, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్ ను రీచ్ అవ్వడం కోసము ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాడు. వివో V7 అనే టీ కోడ్ లో ఆప్షన్లు ఇచ్చినాడు. ఈ ఆప్షన్ ఏ అని సెలెక్ట్ అయింది. ఏ అంటే డెలివరీ డాక్యుమెంట్ ఇచ్చి నువ్వు బిల్లింగ్ పోస్ట్ చేయి. ఓకే, ఇప్పుడు ఈ అని సెలెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ గా మన ఆర్డర్ నుంచినే తీసుకుండేది. ఓకే, ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ లో ఇది వచ్చేసి బిల్లింగ్ డాక్యుమెంట్. ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ లో ఇంకా మనది పోస్ట్ అవ్వలే అకౌంటింగ్ డాక్యుమెంట్. జర్నల్ ఎంట్రీ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్. ఇన్వాయిస్ అయింది. ఇదిగో ఇన్వాయిస్, ఫస్ట్ స్టాండర్డ్ ఆర్డర్, తర్వాత డెలివరీ, తర్వాత ఇన్వాయిస్ అయింది. ఇప్పుడు ఇది ఇన్వాయిస్ లో మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ రావాలి. అకౌంటింగ్ డాక్యుమెంట్ రాలే. ఎర్రర్ రావాలి. ఇక్కడ ఒక ఎర్రర్ ఇవ్వలే, అదే అకౌంటింగ్ డిటర్మినేషన్ లేదు. లాగ్ ఎక్కడ చూడొచ్చు చూడండి ఒకసారి. లాగ్ ఒక చోట చూడొచ్చు. లాగ్ ఓకే, నో ఎర్రర్ లాగ్ క్రియేటెడ్. అకౌంట్ డిటర్మినేషన్ అనాలిసిస్, రెవెన్యూ అకౌంట్. yes, so message reconciliation accounts. Okay, revenue accounts, overview. ఇక్కడ నార్మల్గా అయితే రావాలి ఎర్రర్ చూపించాలి ఇక్కడ. సో ఏం లేదు, ఏం ప్రాబ్లం ఏంటి అని చూపిలేదేంటి. ఓకే, అకౌంటింగ్ రిలీజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వస్తుంది VL02 లో రిలీజ్ టు అకౌంటింగ్ అని ఇప్పుడు చేస్తే ఇక్కడ ఏమన్నా వస్తుందేమో ఎర్రర్. ఎస్,
ఓకే, జర్నల్ ఎంట్రీ నాట్ రిక్వైర్డా? F2 అనే ఇన్వాయిస్ కి జర్నల్ ఎంట్రీ యాక్చువల్ గా అవసరం లేదని కాన్ఫిగరేషన్ చేసుకున్నారేమో. The billing document has net value 0, does not create a journal entry despite this posting status C, status set internally billing document. Status C, net value 0 ఉంది. ఎందుకుంది 0? కండిషన్స్ అవన్నీ ఏం చేయలేదేమో. ఐటమ్ కేటగిరీ ఇది. టిఏఎన్ చూద్దాం, టిఏఎన్ ఏముందో. కూడా condition. So go to header, conditions or item conditions. Okay, should not prevent accounting. Posting block. Okay. VF03 లో కండిషన్ టైప్ ఏంటో చూద్దాం. VF03 హెడర్ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ కూడా 0, చేంజ్ లేదా. VF0. ఓకే, హెడర్ డేటా కండిషన్ చేంజ్ రాలేదేంది. ఇక్కడ కండిషన్ వాల్యూ ఇక్కడ ఏంటంటే కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. సరే, ఇంకొక ఆర్డర్ చేద్దాంలే. 0 అయిపోయింది. VOFA. VOFA. VOFA లో మన బిల్లింగ్ టైప్ వచ్చేసి F2. F2కి వచ్చేసి పోస్టింగ్ బ్లాక్. వేర్ ఇస్ ద పోస్టింగ్ బ్లాక్? పోస్టింగ్ బ్లాక్ అంటే ఓకే. పోస్టింగ్ బ్లాక్ ఏం లేదు ఇక్కడ. అకౌంట్ డిటర్మినేషన్. సో ఇక్కడ కోఫీ అనే అకౌంట్ డిటర్మినేషన్
ప్రైసింగ్ ప్రొసీజర్ ఏ. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేం ప్రాబ్లం లేదు. మీకు ఆర్డర్లోనే ఉన్నట్టుంది. చేద్దామా? VA01. OR కూడా స్టాండర్డ్ ఆర్డర్ ఇలే. ఓకే, ప్రైసింగ్ ప్రొసీజర్ RVA01. ఓకే, ఆర్డర్ క్వాంటిటీ completion log, payment 4 terms, plant, so net weight 20, net value, so 20 into 20, okay. 4 lakh, loading date, valuation date. Okay, post, so material, this is material 48 slash n VL01N. Okay, ground time VA02. డేట్ ఏమన్నా చేంజ్ చేయాల్సి ఉంటుందేమో. షెడ్యూల్ లైన్స్ ఎస్, సో 30 ఈజ్ ఓకే. ఇక్కడ షిప్పింగ్లో షిప్పింగ్ స్టోరేజ్ లొకేషన్ షెడ్యూల్ లైన్స్ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ 20, దెన్ VL01N. ఏముంది ఇంకా ఏముంది ఇష్యూ? పింగ్ conditions, no problem. Status, order data, schedule line, confirmed quantity. Correct, huh?
నో డెలివరీ relevant item in order type OR. ఓకే, సో OR సెలెక్ట్ చేసుకోకూడదు ఇక్కడ. OR కరెక్ట్ కాదు. ఇదేంటిది FG01 నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. నా ప్లాంట్ రాంగ్ ఇచ్చిన చూడు, ప్లాంట్ ఇవ్వలేదు చూడు. ఓకే, గుడ్. ఓకే, షెడ్యూల్ లైన్స్ ఆర్ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ. ఓకే, షిప్పింగ్ ప్లాంట్. ఓకే, ఇంకా ఏమి ఉండాల్సింది? డెలివరీ. ఓకే, ఓకే, ఐటమ్లో ఇక్కడ బిల్లింగ్, షిప్పింగ్, ఓకే, ఇమ్మీడియట్లీ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఇద్దాం ఆర్డర్లోనే. ER00 ఉందా లేదా?